వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో రేపు పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఈ పర్యటన వెనుక ఉద్దేశం ఏంటి? మంత్రాలయం నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ పార్టీలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి తిగ్గారెడ్డి వర్గం, రెండు రాఘవేందర్ రెడ్డి వర్గం. ఒక సీఎం ఒక నియోజకవర్గానికి వస్తున్నాడంటే ఆ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అసంతృప్తిని రూపుమాపుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో టీడీపీలో ఒకే పార్టీలో రెండు కుంపట్లు ఉన్నాయి. ఈ రెండు కుంపట్లు ఉండడం వల్ల టీడీపీ పార్టీ డ్యామేజ్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ముందు నుండి ఉన్నటువంటి తిక్కారెడ్డి ఇదే పార్టీని అడ్డుపెట్టుకుని ఉన్నారు. అలాగే 2024 ఎన్నికల్లోన టీడీపీ పార్టీ నుంచి టికెట్ తీసుకొని ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు రాఘవేందర్ రెడ్డి తీసుకున్నారు. సరే, ఇదే తరుణంలోన సీఎం రాక దేనికి నిర్దేశం? నాయకుల్లో ఉన్నటువంటి అసంతృప్తిన పార్టీని బలోపేతం చేయడం కోసమా? ముఖ్యంగా ఒక నియోజకవర్గానికి రాష్ట్ర సీఎం వస్తున్నారంటే ఆ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారు. రెండు వర్గాల్లో ఉన్నటువంటి అసంతృప్తిని ఇటు తిక్కారెడ్డి వర్గం, ఇటు రాఘవేందర్ రెడ్డి వర్గం, ఈ రెండు వర్గాల్లో ఉన్నటువంటి అసంతృప్తిని పూర్తిగా చల్లబరచడానికే సీఎం చంద్రబాబు మంత్రాలయం నియోజకవర్గానికి వస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఇటు తిక్కారెడ్డి, అటు రాఘవేందర్ రెడ్డి ఏం చేయబోతున్నారు రేపు? ముఖ్యంగా ఎవరి బలాన్ని వాళ్ళు సీఎం చంద్రబాబు దగ్గర బల ప్రదర్శనలు నిరూపించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రెండు వర్గాలు ఉండడం వల్ల వారి వారి కార్యకర్తల బలాన్ని, బలగాన్ని సీఎం చంద్రబాబు ముందు ప్రతిష్ఠించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమావేశం పార్టీ కార్యకర్తలతోన, పార్టీ నాయకులతోన, పార్టీ కార్యక్రమాలపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు రాకతో ఇటు తిక్కారెడ్డి, ఇటు రాఘవేందర్ రెడ్డి ఒకే వేదికను పంచుకోబోతున్నారు. అంటే సీఎం సమక్షంలోన ఒకే వేదికపై ఇటు తిక్కారెడ్డి, ఇటు రాఘవేందర్ రెడ్డి కూర్చోబోతున్నారు. ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గంలోని పరిస్థితులపై, అంటే టీడీపీ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సీఎం చంద్రబాబు క్షుణ్ణంగా పరిశీలించి ఆ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి సీఎం చంద్రబాబు వస్తున్న తరుణంలో ఇద్దరు నాయకులు ఒకే వేదికపై కూర్చుంటారు, ఒకే వేదికనే పంచుకోబోతున్నారు. మరి ఈ నాయకులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారా? ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీలో కుంపట్లను చల్లబరుస్తారా, లేకపోతే కొత్త నాయకత్వానికి అవకాశం ఇస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరి రేపు సీఎం చంద్రబాబు మంత్రాలయం నియోజకవర్గ పర్యటనలోన ఇటు రాఘవేందర్ రెడ్డికి, ఇటు తిక్కారెడ్డికి, ఆ ప్రాంత ప్రజలకు సీఎం చంద్రబాబు ఎలాంటి సందేశాలు ఇస్తారో అన్నది ఆసక్తిగా మారింది. మరి ఇటు రాఘవేందర్ రెడ్డి, ఇటు తిక్కారెడ్డి ఒకే వేదికను పంచుకోబోతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.